బెదిరించడము, ఆఫీస్కు పిలవడము, వేధింపులు జరుగుతాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే ఎరపతినేని ఆధ్వర్యంలో స్త్రీ శక్తి విజయోత్సవ కార్యక్రమం జరిగింది. స్త్రీలకు అండగా నిలవాలన్న తలంపుతో సీఎం చంద్రబాబు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారని హోంమంత్రి అనిత అన్నారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కొత్త పథకాలు రూపొందించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు సహకరిస్తోందని ఎమ్మెల్యే ఎరపతినేని చెప్పారు. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని మంత్రి అనిత అన్నారు. ఆయన నోటి నుంచి వచ్చింది స్త్రీ శక్తి. ఆ స్త్రీ శక్తి అనే పదం ఉపయోగించినప్పుడు కూడా ఆయన మొహంలో కూడా ఒక శక్తి రూపమైన కనిపించింది. అంటే ఒక స్త్రీని శక్తి స్వరూపంగా చూడాలి అంటే తప్పించి స్త్రీలను ఆట బొమ్మలుగా చూసే వాళ్ళు ఎవరైనా కూడా నా ఎదురుగా ఉండకూడదు, అలాంటి వాళ్ళు సహించేది లేదు అని చెప్పి మీ అందరికీ ధైర్యం కల్పించడానికి, మీ కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించడానికి స్త్రీ శక్తి పథకాన్ని ఏర్పాటు చేయడం. మీ అందరికీ తెలిసిందాకే చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనే నేను పదం ఉపయోగించిన దగ్గర నుంచి కూడా అన్ని రంగాల్లోని అభివృద్ధి కార్యక్రమంలో ముందెళ్ళాలని చెప్పి శ్రమదానం పెట్టింది ఆయనే, అన్నా క్యాంటీన్లు పెట్టింది ఆయనే, చదువుల పండుగ చేసింది ఆయనే, జన్మభూమి పెట్టింది ఆయన, మనకి మన ఈ రాజకీయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజల వద్దకు పాలన చెప్పింది పెట్టింది ఆయనే, ఆఖరికి రైతు బజార్లు పెట్టింది ఆయనే. ప్రతి ఒక్క వర్గానికి కూడా మంచి చేయాలని తప్పదో గత 30 సంవత్సరాల నుంచి ఆయన పాటు పడని క్షణం అంటూ కూడా లేదు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా బాధ్యత అంటూ నాకు ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ కష్టం వచ్చినా కూడా నేనున్నానని చెప్పి ముందుకెళ్లిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని లాస్ట్ 5 సంవత్సరాలు చూస్తే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది ఒక హైటెక్ సిటీ. హైటెక్ సిటీని మొదలు పెట్టుకొని ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానంలో ఇందాక నేను చెప్పిన పథకాలన్నీ చాలా మనం కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే గుర్తొచ్చేది ఏంటి తమ్ముళ్ళు? మక్కచెల్లెలు చెప్పారు కరెక్ట్ గా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే గుర్తొచ్చేది ఒక గొడ్డల రైతు, ఒక గులకరాయి కథ, ఒక కోడి కత్తి, లేకపోతే ఒక ఇసుక మాఫియా, లేకపోతే ఒక లిక్కర్ స్కామ్, లేకపోతే తల్లి చెల్లిని మోసం చేయడం, తల్లిని చెల్లిని బయటికి గెంటేయడం. ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చే మాటలు. అదే మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలనుకుంటే ఈ రోజు చేతులెత్తి దండం పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఇక్కడే చాలా మంది మహిళలు ఉన్నారు. చాలా మంది మహిళలు మేమందరం కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ముందుకెళ్ళేటప్పుడు చాలా మేమందరం కూడా 5 సంవత్సరాలు విపరీతమైన అవమానాలు మాతో పాటు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా పడ్డాం. స్టేజ్ కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా అవమానాలు పడ్డారు. మేము ఒక రకంగా అవమానం పడితే మీరు ఇంకొక రకంగా అవమానపడ్డారు. సోషల్ మీడియాలో అవమానించారు, బయటకు వస్తే తిట్టు దండకం ఉపయోగించారు. ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు సైతం బూతులు మాట్లాడే పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే తల్లిని సెప్టెంబర్ 1 అనేది చాలా మంచిగా కలిసి వచ్చిన రోజు. నాకు మనందరం కలిసి ఒక మంచి కార్యక్రమం పెడతామని చెప్పిన ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు మొదటగా 95లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏదైనా ఉందంటే అది వాళ్ళ సెప్టెంబర్ 1. అదే కాకుండా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారానికి రాకముందు 13 నుంచి ఇక్కడ యాత్ర కింద స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసిన తర్వాత యాత్ర స్టార్ట్ అయ్యి విజయవంతంగా అయిన తర్వాత 2014లో మన పార్టీ అధికారంలోకి వచ్చిందనమాట. ఈ 2 దినాలకి మంచి సెప్టెంబర్ 1 అన్నమాట. అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం 4 నెలలు అయింది. మనం ఇవాళ దాదాపు ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు అడిగామన్నమాట. దాదాపు రాష్ట్ర పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టిన తర్వాత 10 లక్షల కోట్లు అప్పయింది. మనం ఇన్ని పథకాలు హామీ ఇస్తున్నాం, చేయగలుగుతామా అని చెప్పి మేము చాలాసార్లు అనుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళలాగా అప్పులు చేసుకొచ్చేసే అవసరం లేదు. మనం సంపదను సృష్టించి ప్రజలకు పథకాలు అందజేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. అదేవిధంగా సంవత్సరం 4 నెలల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని కూడా పూర్తి చేయడం జరిగిందన్నమాట. 1924 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని వదాన్ని పెట్టి ఏ విధమైన భాష వాడాడు నేను ఒకసారి గుర్తుపెట్టి కావాల్సిన అవసరం ఉంది. ఇంట్లో జన్మనిచ్చిన తల్లిని, గౌరవపట్టిన చెల్లిని గౌరవించలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తామో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ కూడా మనం చూస్తే 14-19 మధ్య
పసుపు కుంకుమ 52,000 మందికి పెట్టి మరి చీరలు భోజనాలు పెట్టి మనం ఆదరించాం. అదేవిధంగా మరి షష్ఠి పూర్తి చేశాం, శ్రీమంతం చేశాం, దళిత తేజం చేశాం. ఈ రోజు కూడా మనం గ్యాస్ పథకంలో గురజాల నియోజకవర్గంలో మరి మన పార్టీ సూపర్ 6 పెడితే మన గురజాల నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకం మనం పెట్టాం. సంవత్సరానికి 3 సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే నేను కూడా అలా ప్రకటించాను. 5 సంవత్సరాలు గురజాల నియోజకవర్గంలో ప్రతి మహిళకి కూడా గ్యాస్ కనెక్షన్ నేను ఉచితంగా ఇస్తానని చెప్పి కూడా ఎన్నికలకు నేను ప్రకటించాను. దాన్ని రేపు సంక్రాంతికి పిడవాళ్ళ మున్సిపాలిటీతో స్టార్ట్ చేసి మొత్తం గురజాల నియోజకవర్గంలో నా అక్కలకి చెల్లెలకి నేను వ్యక్తిగతంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వబోతున్నానని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న అతిథులను